రాష్ట్రాలను చలి వణికిస్తోంది. అడుగు బయట పెట్టాలంటే జనం గజగజం అంటున్నారు. గత 2 రోజులతో పోల్చుకుంటే చలి తీవ్రత ఇంకాస్త పెరిగింది. తెలంగాణలో చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని పటాన్చెరు, ఆదిలాబాద్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మెదక్, రాజేంద్రనగర్, హనుమకొండలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, భద్రాచలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు ఏపీలోనూ చలి చంపేస్తోంది. రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. విశాఖ ఏజెన్సీలోని డుమ్రిగూడలో అత్యల్పంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో నీళ్లు గడ్డకట్టేంతగా ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి. అల్లూరి, పార్వతీపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో 12 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత మరింత పెరిగింది. చింతపల్లిలోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు దట్టంగా పొగమంచు కమ్మేయడంతో పగలు కూడా లైట్లు వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రతకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్, అలానే విశాఖ నుంచి మా ప్రతినిధి విక్రమ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో మొదటగా ఆదిలాబాద్ వెళ్దాము. తెలంగాణలో సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే చలి తీవ్రత అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. సో ప్రేమ్ సాగర్, మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్స్ తో ప్రజల్ని ఏ రకంగా అప్రమత్తం చేస్తున్నారంటే ఏం చెప్తారు? మనం ఈ రోజు చెప్పుకుంటున్నట్టు 7.2 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నమోదైనప్పటికీ కూడా 2 రోజుల క్రితం టెంపరేచర్స్ రికార్డ్ చూస్తే 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరంభీం జిల్లాకు సంబంధించి గిన్నెదరి, సిర్పురియులో వరుసగా వారం రోజుల నుంచి 5-6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు సేమ్ టైం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అర్లేటి, బజారత్లు చాలా ప్రాంతాల్లో దాదాపుగా సగానికి పైగా మండలాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు కొమరంభీం జిల్లాకు సంబంధించి గిన్నెదరిలో 7.2, ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో 7.6, నిర్మల్ జిల్లాకు సంబంధించి 9.4 పెంబిలో నమోదైన పరిస్థితి ఉంది. కానీ ప్రతి మండలంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతున్నాయి. కేవలం ఈ లోయెస్ట్ టెంపరేచర్సే కాదు, చల్లటి గాలులు వీస్తున్నాయి. చల్లటి గాలితో జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు కూడా వాటర్ ట్యాంక్ లో నుంచి వచ్చే నీళ్లు ఐస్ లాంటి వాటర్ వస్తుంది. సో బయటకు రావడానికి కూడా జనం జంకుతున్న పరిస్థితి ఉంది. తెల్లవారుజామున కసరత్తు చేసే వాళ్ళు కూడా తమ సమయాన్ని మార్చుకున్నారు. పొద్దున 4 గంటల ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి కసరత్తు చేసే వాళ్ళంతా కూడా సమయాన్ని మార్చుకొని 6-7 ప్రాంతంలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో సాయంత్రం కూడా 4 తర్వాత నుంచే చలి తీవ్రత అనేది, ఈ చల్లని గాలుల తీవ్రత ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. చాలా మంది ఆసుపత్రిలో పాలవుతున్నారు. జలుబు, దగ్గు అనేది చాలా కామన్ అయిపోయింది వారం 10 రోజుల నుంచి. సో ఈ చలి తీవ్రత దృష్టిలో ఉంచుకొని ఇటు ఆదిలాబాద్, అటు కొమరంభీం జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఆల్రెడీ అలర్ట్ అయ్యారు. 2 రోజుల నుంచి కూడా స్కూళ్లకు సంబంధించిన సమయాల్లో మార్పు చేశారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలన్నీ కూడా 9:40 నుంచి సాయంత్రం 4:30 వరకు నడపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారమే స్కూల్స్ కూడా రన్ అవుతున్నాయి. సో ఈ రాబోయే 10 రోజులు చాలా కీలకంగా ఉంటుందని చెప్తున్నారు. టెంపరేచర్స్ 3 నుంచి 5 డిగ్రీ లోపు నమోదయ్యే అవకాశం ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నప్పటికీ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. సో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. రోడ్లపై, ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంది. కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నేషనల్ హైవే 44 పై కావచ్చు, మిగతా రాష్ట్ర రహదారుల పైన పూర్తిగా పొగమంచున్న నేపథ్యంలో వాహనదారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ, అటు పోలీస్ శాఖ కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. సో అవసరమైతే మినహా దూర ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్పి చెప్తున్నారు. సో వృద్ధులు, చిన్నపిల్లలంతా కూడా చలికి కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ అయితే నమోదవుతున్నాయి. రైట్ ప్రేమ్ సాగర్, మరోవైపు వైజాగ్ వెళ్దాం. విక్రమ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విక్రమ్, ఏపీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఏ ప్రాంతాలను అలర్ట్ చేయడం జరిగింది? వెదర్ అప్డేట్స్ ఏంటి? ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలా ఉంది?
ఏజెన్సీ ప్రాంతాల్లో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా 15 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి నుంచి ఇప్పుడు 5 నుంచి 1 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఇప్పటికే కూడా రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి చాలా క్రమంగా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు బలమైనటువంటి వేగంగా శీతలగాలులు వీస్తుండడం, అదేవిధంగా దట్టంగా పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉదయం పూట కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులను గిరిజనులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించి రానున్న రోజుల్లో మరింత క్రమంగా తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో గిరిజనులకు సంబంధించి చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విశాఖ ఏజెన్సీలో గిరిజనులు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరోవైపు టూరిస్టు కేంద్రాలన్నీ కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో దట్టంగా మంచు కురుస్తుండడం, ఉదయం పూట ఈ శీతలగాలులు వీస్తున్న నేపథ్యంలో లంబసింగి అదేవిధంగా ఏవైతే టూరిజం స్పాట్స్ ఉన్నాయో అన్ని ప్రాంతాలకు పర్యాటకులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్న నేపథ్యంలో వీకెండ్స్ పరిస్థితుల్లో అయితే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా ఈ పరిస్థితులన్నీ కొనసాగుతూ ఉండగా రానున్న రోజుల్లో అంటే ఈసారి ఈ శీతల గాలులు అదేవిధంగా క్రమేపీ తగ్గుతున్నటువంటి ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సాధారణంగా జనవరి మంత్ ఎండింగ్కే ఈ శీతల ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి ఋతుపవనాలు సుదీర్ఘకాలం పాటు కొనసాగడం, రికార్డు స్థాయికి మించి కూడా వర్షాలు నమోదైన నేపథ్యంలో ఈ శీతాకాలం అనేది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది ఈసారి అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ శీతలగాలులకు సంబంధించి కూడా ఆకాశం నిర్మలంగా ఉంటుండడం, దాని ద్వారా కూడా భూమి ఉదయాన్నే వేగంగా చల్లబడుతూ ఉండడం, ఈ సమయం అంతా కూడా ఈ వాతావరణం అంతా కూడా శీతలగాలులు వేగంగా వీయడానికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి కొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. చాలా ప్రాంతాల్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. గతంలో ఎన్నడూ లేనటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు ఈసారి ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఈ శీతలగాలులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు పొగమంచు కూడా దట్టంగా కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు అదేవిధంగా చాలా చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ ఉన్నారు. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా విజిబిలిటీ కనిష్టంగా కూడా తగ్గిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో విశాఖపట్నంతో పాటుగా పలు ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు సంబంధించి కూడా తీవ్ర అంతరాయం నెలకొంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఫ్లైట్లు డైవర్ట్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ రోజు విజిబిలిటీ ఉంటుంది, ఈ రోజు విజిబిలిటీ ఉండకపోతుంది అనే దానికి సంబంధించి కూడా స్పష్టత నేపథ్యంలో పౌర విమానయాన శాఖ కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈ శీతలగాలులు అనేవి ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ప్రజలంతా కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పి వాతావరణ శాఖ సూచనలు చేస్తూ ఉంది. ఇదే క్రమంలో ఈ పొగమంచు ఇవన్నీ కురుస్తున్న నేపథ్యంలో సాగర తీరం ఉన్న ప్రాంతంలో ఎక్కువగా ఈ సమస్య ఉండే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ వాతావరణ పరిస్థితులన్నీ కూడా క్రమంగా ఫిబ్రవరి 15 తర్వాత సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు సంధ్య. రైట్ విక్రమ్.